దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేని వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో తన ఊరిలో తన దేశములో ఉన్నటువంటి సమాజ మందిరాల్లో ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది ఈటి జ్ఞానము అద్భుతములు చేయ శక్తి ఈయన ఎలాగ కలిగి ఉన్నాడు, ఇతడు వడ్లవాని కుమారుడే కదా, ఇతని తల్లి మరియ కదా, ఇతని యొక్క సహోదరులు యాకోబు యోసేపు సీమోను యోధాలు కదా, ఇతని సోదరిమణులంతా మన మధ్యలోనే మనతోనే ఉంటున్నారు కదా అని చెప్పి అభ్యంతరపడ్డారు. అయితే ప్రభు అంటున్నారు కదా, వారి యొక్క అవిశ్వాసపు మాటలు విని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు నేను చేయలేకపోయాను అని ప్రభు సెలవిస్తున్నారు. అలాగుననే మీ యొక్క భక్తి జీవితాన్ని, అలాగే మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ విధానాన్ని, దేవుని చేత మీరు నడిపించబడుతున్నటువంటి ఆ విధానాన్ని మీ ఇంటి వారు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఊరు వారు నమ్మలేని స్థితిలో ఉన్నారేమో. అందుకే ప్రభు అంటూ ఉన్నారు కదా, ప్రవక్త అయినటువంటి వాడు తన ఇంటిలో తన దేశంలో తప్ప మరెక్కడ కూడా ఘనహీనుడు కాదు అని. అయితే ఎవరైతే వీరు దేవుని చేత ఏర్పరచబడి ఉన్నారు, దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత వీరు దేవుని కార్యములు చేయుచున్నారు అని నమ్మి మిమ్మల్ని వెంబడిస్తున్నారో వారి జీవితంలో మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు. నీవు నమ్మని ఎడల దేవుని మహిమను చూచెదవని దేవుడే సెలవిచ్చారు కదా. కాబట్టి మరి నీ బంధువులు, నీ ఇంటివారు, నీ యొక్క భక్తి జీవితాన్ని, దేవుడు నేను వాడుకుంటున్న విధానాన్ని, నీలో ఉన్న ఆత్మాభిషేకాన్ని గుర్తెరగలేనప్పటికీ దేవుడు ఎక్కడికి నడిపించి ఎలా వాడుకోవాలో నిన్ను దేవునికి బాగా తెలుసు. నమ్మినటువంటి వారి పట్ల దేవుడు నీలో ఉండి గొప్ప కార్యాలను అయినా జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. గొప్ప మేలుతో వారిని నింపండి. నాయని దినమంతా సహాయం చేయండి. కీడు శోధనాపల్ని తప్పించండి. అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి విడిపించండి. ఆయా భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి తప్పించండి. చదువుల్లో సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి. అయ్యా వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఉండండి. గర్జించే సింహం వలె వారి మృంగాలని తిరుగులాడుతున్న ఆ సింహం లాంటి ఆ సాతాను శక్తిని ఇప్పుడే వారి యొద్ద నుంచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని దినమంతా రెక్కలతో కప్పి కాపాడి దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.